ఈ జైకేతన సభ అనేది ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి జైకేతన సభకి రావడం పట్ల మీరు ఎలా భావిస్తారు సార్? వాస్తవంగా జైకేతనం సభకి నిజంగా అది జైకేతనమే. జైకేతనం అంటే జైన్ జెండాని ఎగరవేయడం. 12వ ఆవిర్భావ సభలో సనాతన ధర్మం కోసం మాట్లాడారు. దాన్ని మరి ఎలా అంటే మత రాజకీయాల్లో భాగమనుకోవాలి, లేకపోతే ఎలా పరిగణించాలి? అంటే ఫర్ సపోజ్ ఒక చర్చికి సంబంధించి ప్రాబ్లం వచ్చిందండి, పరిపాలకుడిగా స్పందిస్తాడు. అలాగే ముస్లింకి సంబంధించిన కంప్లైంట్లు వచ్చి స్పందిస్తారు. అలాగే హిందువులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పందిస్తారు. హిందువులకు సంబంధించిన సమస్యలు స్పందించినప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ ప్లేట్ మార్చేసాడు, అలా చేసి ఇలా చేసాడంటే సృష్టి మారుతుంది, నీ దృష్టి మార్చుకో. ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యల్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వర్మ నీకేంటి కర్మ, వర్మ గారికి ప్రతిపాదిస్తూ లేదు నాగబాబు గారు డైరెక్ట్ వర్మ గారిని ఇలా అన్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? అది సరైనటువంటి విధానం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి చరిష్మా ఆ రోజు వేరేగా ఉంది. ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నాడు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ రోజు నెగ్గించింది కూడా వ్యూహమే. పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలి. ఏంటో భీమవరంలో ఓడించారు, గాజువాకలో ఓడించారు. అలా అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే మా పిఠాపురం రండి మేము నెగ్గించుకుంటామని ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసిన సందర్భం. ఇప్పుడు లెఫ్ట్ అంటే రైట్ అంటారు, రైట్ అంటే లెఫ్ట్ అంటారు అని చాలా మంది విమర్శిస్తున్నారు బయట. దీన్ని ఎలా సార్ మీరు పని? లెఫ్ట్ రైట్ సెంటర్ కాదు, సమస్య పరిష్కారం మానవ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు TV24 స్టూడియో. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి రామకృష్ణ నల్లాల్ గారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం కోసం, అలాగే మొన్న జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభ కోసం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ జనసేన పార్టీ పెట్టి దాదాపు 11 సంవత్సరాల కాలం ఇది అయిపోయింది. ఇంతవరకు కూడా పోరాటాలు ఉంటా ప్రశ్నిస్తా అంటూ మొదలైన జనసేన ఈరోజు ఆ పోరాటాలకి ప్రతి ప్రశ్నలకి సమాధానం చెప్పేలాగా ప్రభుత్వంలో కూర్చుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తూ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి చోట విజయోత్సవ డంక మోగిస్తూ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా అటు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి కూడా వెన్నుమొగ్గ నిలిచింది. అసలు ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం జరగడం మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి సార్? మొట్టమొదటిగా TV24 స్టూడియో ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం, మన టెక్నికల్ స్టాఫ్కి కూడా. ముఖ్యంగా మీరు నిజంగా అద్భుతమైనటువంటి మాకు క్షణాలు, ఇట్స్ ఎ గోల్డెన్ మూమెంట్స్. ఎందువల్లంటే 11 సంవత్సరాల పాటు ఫైట్ చేసాం, పోరాడడం, కింద పడ్డాం, మీద పడ్డాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఆయన దగ్గర నుంచి కిందనున్న వీర మహిళ జన సైనికులు నాయకుల వరకు కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డాం. ఇంకా చెప్పాలంటే ప్రతి చేత్కారాన్ని కూడా ఒక సత్కారంగా భావించాం, ప్రతి అవమానాన్ని కూడా ఒక సన్మానంగా భావించాం, ప్రతి ఉద్యమాన్ని పోరాటాన్ని కూడా ఒక ఉత్సవంగానే భావించాం. అంత ఉరకలతో ఉత్సాహంతో ఇవాళ మేము 11 సంవత్సరాలు దాటుకుని ఎన్నో ఎదుర్కొని ఒక్క సీటు కూడా నిలబెట్టుకోలేనటువంటి స్థితి నుంచి ఇవాళ 100% స్ట్రైక్ రేటు సాధించి 21 సీట్లు సాధించి ఇప్పుడు ఉండేటువంటి కూటమిని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్లోని ఏర్పడడానికి కావాలన్నటువంటి ఇదే వ్యూహాన్ని ప్రధానంగా ఉండేలా చేసి, అలాగే ఇక్కడ టీడీపీకి కూడా ప్రధానమైనటువంటి భూమికని పోషించినటువంటి సందర్భంగా నిజంగా ఈ యొక్క జనసేన ఆవిర్భావ సభ మాకు చాలా ప్రముఖమైనది. ఈ యొక్క సభలో పవన్ కళ్యాణ్ గారు భిన్నమైనటువంటి అంశాలని దఫదఫాలుగా అంటే ఒక పర్టికులర్ పాయింట్స్, ఒక 4-5 కంటెంట్ల కింద ఆయన రిలీజ్ చేశారు. ఒకటి ఆయన ఆవిష్కరించుకున్నారు ఈ సందర్భంగా. 2 ఆయన రుణపడి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, సైద్ధాంతిక వేత్తలకు, నిజంగా శ్రమించినటువంటి వ్యక్తులకు, తోడున్న వ్యక్తులకు కూడా ఒక కృతజ్ఞతా భావాన్ని వెలుబుచ్చారు. అలాగే తర్వాత మన యొక్క దృష్టి ఎక్కడి నుంచి ఎటు మళ్ళాలి,
ఎక్కడి నుంచి ఎటు మళ్ళాలి అనేటువంటిది కూడా అందులో ఆవిష్కరించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏ సమస్యల మీద దృష్టి పెట్టాలనేది కూడా ఇదే దీంట్లో ఆవిష్కరించడం జరిగింది. ఇలా భిన్నమైనటువంటి కోణాలను స్పృశించడం జరిగిందనమాట. ఇదే టోటల్గా ఆవిర్భావ సభ యొక్క కంటెంట్. ఇక జరిగిన విధానం అంటే లక్షలాది మంది మాకు జనరల్గానే వచ్చారు. అందులోని పిఠాపురం సొంత నియోజకవర్గం చిత్రాలలో ఉండేటువంటి ఆ పెద్ద కాంపౌండ్లో లక్షలాది మంది జనం, వాళ్ళకి సంబంధించి డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, తర్వాత పుచ్చకాయలు, తర్వాత భోజనాలు, మజ్జిగ ప్యాకెట్లు, ఇలా రకరకాలుగా మొత్తం ఉత్సవం. అంటే పవన్ కళ్యాణ్ గారు జైకేతనం అనే పేరుతో ఎగరేసినటువంటి మీటింగ్కి అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి సంతృప్తిగా అందరూ కూడా ఇంటికి వెళ్ళేలాగా చేశారనమాట. అయితే సార్ మన జరిగిన జైకేతన సభలో నార్మల్గా అయితే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆ రాష్ట్ర పరిధిలోనే వస్తారు సభలు అన్నాక లక్షలాది మంది జనాలు. కానీ ఈ జైకేతన సభ అనేది ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు పరిమితం కాకుండా రాజకీయంగా కూడా ఈ జైకేతన సభకి రావడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి రావడం చూసి ముగ్ధుడైపోయి కృతజ్ఞత భావంతో వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలిపారు. అసలు దీన్ని మీరు ఎలా చెప్పాలనుకున్నారు సార్? అసలు వాస్తవంగా జైకేతనం సభకి నిజంగా అది జైకేతనమే. జైకేతనం అంటే జైన్ జెండాని ఎగరవేయడం, అది విషయం. ఆ సభకి రావడానికి వాళ్ళందరూ వచ్చారని ఈ రోజుని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు ఎన్నికలకి. అక్కడ అన్ని సీట్లు నెగ్గేశారు. ఆయన ప్రచారం చేసిన అక్కడ కూడా స్ట్రైక్ రేట్ 100% అయ్యి నెగ్గేశారు. ఇక ఈయన ఇక్కడి నుంచి సనాతన ధర్మం గురించి మాట్లాడితే తమిళనాడు నుంచి స్పందించారు, కేరళ నుంచి స్పందించారు. తెలంగాణ అనేటువంటిది ఎప్పుడు కూడా గదరన్న గురించి కోటి తెలంగాణ నా కోటి రతనాల వీణ తెలంగాణ అనేటువంటి కృష్ణమాచార్యుల గురించి, తెలంగాణ గురించి ఎప్పుడూ ఆయన గొంతెత్తుతూనే ఉంటారు. కాబట్టి తెలంగాణ కూడా తెలంగాణ, పోయిన పునర్జన్మ కూడా తెలంగాణ అని చెప్తారు. కాబట్టి ఏంటంటే ఇలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముందే ఉన్నారు. క్రమంగా ఇదంతా కూడా అక్యుములేట్ అవుతుంది అనమాట. అంటే ఒక చోటకు పోగుపడుతుంది. సరిగ్గా అది పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరిగినటువంటి ఈ 12వ ఆవిర్భావ సభ అయినటువంటి జైకేతనం సభకు వాళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందువల్లనే అంత దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ మాతృభాషలో, వాళ్ళ మదర్ టంగ్లో విషయాన్ని చెప్పాలనేటువంటి ఒక ప్రాథమిక బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు అనుసరించి ఆయన కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కన్నడంలో అభివాదం చేశారు. అలాగే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకి తమిళంలో అభివాదం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భావజాలంతో వాళ్ళని జోడించారు. ఇలా అందరి యొక్క మనసుల్ని కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క మనోభావాలని అర్థం చేసుకుని, అరే ఎంతమంది నా గురించి వచ్చారు ఎక్కడి నుంచి అని ఆయన యొక్క బాధ్యతతో మాట్లాడినటువంటి విధానమే ఆ విధానం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ బాధ్యతగానే ఆలోచిస్తారండి. అందుకే 100% స్ట్రైక్ రేట్ వస్తే అందరూ భుజాలు ఎగరేస్తే ఆయన ఫస్ట్ స్పీచ్లోనే ఏమన్నారంటే మన మీద ఇంకా ఎంత బాధ్యత ఉందో చెప్పని అందరినీ కూడా అలర్ట్ చేశారు. యాక్చువల్గా ఆ రోజు అది ఇదని వేరే కబుర్లు చెప్పాలి, మేము వీరులు ధీరులు అని. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రజలు మన మీద బాధ్యతను ఇంకా పెంచారు. గెలిచిన తర్వాత రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎంత బాధ్యతగా ఉండాలనేది అక్కడ తెలియజేశారు. అందువల్ల ఏంటంటే ఇది ఆయన యొక్క విధానం. దాంట్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా ఆ రకంగా అభివాదం చేశారు. సో జనసేన అనేటువంటిది దేశం గురించి ఫస్ట్ నుంచి కూడా జనసేన సిద్ధాంతాలన్నీ కూడా దేశాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి సమస్యలే. దేశంలో ఉండేటువంటి క్రానికల్ అనాదిగా అలా వస్తున్నటువంటి పరిష్కారం కనుగొన్నటువంటి సమస్యలనే సిద్ధాంతాలుగా ఆయన ఆవిష్కరించడం జరిగిందనమాట. నార్మల్గా అయితే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, మూలల పవన్ కళ్యాణ్ గారికి చూస్తే సినిమా ఇండస్ట్రీ వైపు చూపిస్తాం. ఏ పాన్ ఇండియా సినిమాలని ఈ మధ్యన వస్తూ ఉంటాయి, దానికి కారణంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ రాజకీయ సభకి ఇతర రాష్ట్రాల నుంచి చాలా దూరం. నార్మల్గా రాజకీయ సభలు అంటే ఒక బిర్యానీ పొట్లం ఇస్తేనో లేదంటే ఎంతో కొంత చేతిలో పెడితే వస్తారు. కానీ సొంత ఖర్చులతో ఆ రాష్ట్రాల్లో జనసేన ప్రభావితం కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉండాలి కానీ ఏం లేదు. కానీ ఎందుకు అంత దూరం నుంచి ఆ రాష్ట్రాల నుంచి రావడం ఎందుకు?
అసలు అంత అభిమానం ఏంటి సార్, అసలు ఎందుకని? అంటే మొట్టమొదటిగా అభిమానం వాస్తవంగా సినిమా రంగం నుంచి అయ్యి ఉండొచ్చు. సినిమా రంగాన్ని దాటిపోయి కానీ ఈ రోజు ఉండేటువంటి కండిషన్స్ అయితే మాత్రం సినిమా రంగం అనేటువంటి దాటి సైద్ధాంతికం, భావజాలం, ఆలోచన సరళి, ఆలోచన విధానం, ఆయన పాటించేటువంటి విధానాలు, ఆయన ఎలుగెత్తే మాట్లాడేటువంటి సమస్యలు, ఆయన మాట్లాడేటప్పుడు చూపించే తెగవ ఈ దేశానికి కావాల్సినటువంటి నాయకత్వానికి ఒక ఆశాదీపంలాగా ఆయన కనబడడం వలన అందరి యొక్క మనసుని చూరుకుంటున్నారండి. నిజానికి వీళ్ళందరూ వచ్చి ఉండొచ్చు. ఇవాళ మామూలుగా ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ మహారాష్ట్ర అండి, ప్రయాగ్రాజ్ వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు మీరు అంటే మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అనగానే పవన్ కళ్యాణ్ అని వాళ్ళు అనడం నిజంగా చాలా మంత్రముగ్ధులు చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇవాళ దేశం యావత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుందండి. దేశంలో ఉండేటువంటి యువత తర్వాత ఇవన్నీ కూడా యువత కానీ అన్ని వర్గాలు అన్ని రంగాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించేటువంటి మార్గాలు, పరిష్కారాలు, ఆలోచించేటువంటి సరళి, లేవనెత్తేటువంటి సమస్యలు, ఆయన చేసేటువంటి విధానాలని ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండడం వల్లనే ఎప్పుడైనా చూసాయి. ఎప్పుడైనా అలా ఉంటేనే కదండి చూస్తారు. ఈయనేదో మంచి చేస్తాడు, ఈయనలో ఏదో ఉంది, ఈయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. అరే దేశంలో ఉండేటువంటి సమస్యలు ఎంత నిజాయితీగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇంతవరకు మనకు దొరకలేదు, ఇవాళ దొరుకుతున్నారు. ఏదో జరగబోతుంది ఈ దేశానికి అనేటువంటి ఒక రకమైనటువంటి వాళ్ళలో ఉండేటువంటి భావనే ఇవాళ ఇంతవరకు లాక్కొచ్చేదండి. లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఎవరు ఇచ్చినా అక్కడి నుంచి రారు. ఏంటి సమయం అందరికీ చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ సమయాన్ని వెచ్చించరు. అది కేవలం మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి, జనసేన పార్టీ మీటింగ్కి మాత్రమే అది సాధ్యమైందనమాట. అయితే సార్ మీరు మాట్లాడుతూ కూడా జనసేన సిద్ధాంతాలండి, జనసేన 7 సిద్ధాంతాల్లో కూడా మతపరమైన రాజకీయాలు చేయమని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మొన్న 12వ ఆవిర్భావ సభలో సనాతన ధర్మం కోసం మాట్లాడారు కదా సార్, దాన్ని మరి ఎలా అంటే మత రాజకీయాల్లో భాగం అనుకోవాలి లేకపోతే ఎలా పరిగణించాలి? వాస్తవంగా అంటే మీరు అడిగిన క్వశ్చన్లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఒక విషయం ఏంటంటే మా సిద్ధాంతం మతాల ప్రస్తావన రాజకీయం కదా. రెండోది మతం గురించి మాట్లాడుతున్నారు, మరి లౌకికవాదం అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్. వాస్తవంగా మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం అంటే దాని అర్థం మతం గురించి మాట్లాడడం, మతపరమైన అంశాలని, సమస్యల గురించి మాట్లాడడం నిషేధించమని కాదు. ఎందుకంటే పరిపాలనలో అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, సమాజంలో ఉన్న ప్రజలందరూ భాగమే. అందులో భాగంగానే అన్ని మతాలు కూడా పరిపాలనలో భాగమే. ప్రతి మతాన్ని కూడా ప్రభుత్వం పరిపాలిస్తుంది. కానీ ఏ మతము కూడా ప్రభుత్వానికి సంబంధించింది కాదు, మర్చిపోద్దండి. ఏ ఒక్క మతం ప్రభుత్వానికి సంబంధం ఉండదు, సంబంధించినటువంటి సొంత మతం కాదు. కానీ ప్రభుత్వం అన్ని మతాలను పరిపాలిస్తుంది, అన్ని వర్గాలను పరిపాలిస్తుంది. అందువల్ల ఏంటంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే మత వివక్ష చూపించకూడదు. మీరు ఇంకో పలానా మతానికి సంబంధించిన వ్యక్తి నేను ఈ పోస్ట్ ఇవ్వను, నువ్వు పలానా మతానికి సంబంధించిన వ్యక్తి ఈ పోస్ట్ ఇస్తాను, ఇలాగ మతాల ప్రస్తావనతోని ఒకవేళ మతాలకు సంబంధించి మీకు సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు అది వర్తిస్తుంది. అంతేగాని మతాల ప్రస్తావనకి సంబంధించి మామూలుగా వివిధ మతస్థులకు దగ్గర ఉండేటువంటి సమస్యల గురించి, ప్రజా సమస్యలు, ఆ సమస్యలను కూడా ప్రజా సమస్యల్లో భాగం. అందరి మతస్థుల యొక్క విశ్వాసాలకు సంబంధించి ఈక్వల్ టు ట్రీట్మెంట్, అందరినీ సమానంగా చూడాలనేటువంటిది ఆయన చెప్పారు. అదే ట్రూ సెక్యులరిజం. సూడో సెక్యులరిస్ట్ కాదు, సూడో సెక్యులరిజం వద్దు. అంటే ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే టక్మని గొంతెత్తేసి, లేకపోతే ఇంకొకరు ఎవరికైనా చెప్తే గొంతెత్తేసి, అదే హిందువులకు సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి అవి మాట్లాడకూడదు అంటే అది ఆపర్చునిటీ. అవకాశవాద సెక్యులరిజం కదా లౌకికవాదం. లౌకికవాదం అంటే ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా పరిపాలనలో మత ప్రమేయం ఉండదు. మత ప్రమేయం లేకుండా పరిపాలన ఉండడమే, రాజ్యానికి మతం లేకపోవడమే లౌకికవాదం. అందువల్ల ఏంటంటే పరిపాలనలో అన్ని మతాలు ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఒక చర్చికి సంబంధించి ప్రాబ్లం వచ్చిందండి, పరిపాలకుడిగా స్పందిస్తాడు. అలాగే ముస్లింలకు సంబంధించిన కంప్లైంట్లు వచ్చి స్పందిస్తారు. అలాగే హిందువులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పందిస్తారు.
హిందువులకు సంబంధించిన సమస్యలు స్పందించినప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ ప్లేట్ మార్చేసాడు, అలా చేసి ఇలా చేసాడంటే ఈ సృష్టి మారుతుంది. నీ దృష్టి మార్చుకో. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. మొన్న మాట్లాడినప్పుడు కూడా నేను ముస్లిమ్స్ని చాలా గౌరవిస్తాను, అందరినీ చాలా గౌరవిస్తాను, నా యొక్క ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్తూ, నా ధర్మాన్ని కాపాడినోడిని నీ ధర్మాన్ని నేనేం కాపాడుతాను? నా సమస్యలే పరిష్కరించకపోతే నీ సమస్యలు నేనేం పరిష్కరించగలను? కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మాట్లాడి తీరుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు. ఎందుకంటే అల్లాహకు ఒక న్యాయం, అమ్మవారికి ఒక న్యాయం అనేటువంటిది ఉండదు. అందరూ సమానమే. ధర్మం ఎవరికైనా ధర్మమే. ఎవరి ధర్మమైనా వాళ్ళ విశ్వాసానికి భంగం కలగనటువంటి రీతిలో రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది? ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు. చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సనాతన ధర్మాన్ని ఉంటా అని చెప్పి ఆ కాషాయ దుస్తులు ధరిస్తూ సనాతన దేవాలయాలు ఇక్కడ సందర్శిస్తున్నారు, ఈయన బీజేపీకి కొమ్ముగాసారు అన్న బయట ప్రచారం ఎక్కువగా ఉంది. అంటే ప్రతిపక్షం అలా కాదండి. ఈ మాల్ అనేది ఈ రాజకీయాల్లోకి వచ్చాక కదా మొదలు పెట్టారా, లేకపోతే ఏంటి సార్ ముందు నుంచి ఇది కాదండి. విషయం ఏంటంటే ఇప్పుడు కుహనా లౌకికవాదులు, సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా రకరకాలుగా మాట్లాడచ్చు, తప్పేం లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళే కదా. ఎస్. విషయం ఏంటంటే సరే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడదాం. ఎందువలన ఈ మాట మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు ఎప్పుడు కూడా వెరవలేదని మాట్లాడడానికి. ఆలయాల యొక్క ధ్వంసం జరిగినప్పుడు బీజేపీ కంటే కూడా ఇతర పార్టీల కంటే కూడా ముందు వచ్చి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎక్కడో వైజాగ్లో చర్చాస్తులకు ఏవో భంగం కలిగితే దాని మీద కూడా స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. చర్చిలకి, మదర్సాలకి డొనేషన్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. అవన్నీ ఇచ్చినప్పుడు, అవన్నీ చేసినప్పుడు మీకు నచ్చితే, సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు, ఆయన ధర్మం ఆయన పాటించినప్పుడు మీకు నచ్చకపోవడం అది మీలో ఉండేటువంటి సంకుచితత్వం. ఎందుకంటే తన యొక్క ధర్మాన్ని తను పాటించడం అనేటువంటిది ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో. అలాంటి తన యొక్క ధర్మాన్ని నిష్కర్షగా నిక్కచ్చిగా పాటించేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు నటించిన కేవలం అవకాశవాదంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే అది చెల్లదు. పవన్ కళ్యాణ్ గారు లోపల ఏముందో అదే మాట్లాడతారు, ఏదైతే మనసు ఉందో అదే చేస్తారు. ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆవిష్కరిస్తారు. ప్రజలకి ఎవరైతే ఆయన ఉన్నట్టుగా నచ్చుతారో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. అంతేగాని మిగతా వాళ్ళ గురించి ఏదో నటించి మోసం చేసేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండదు. ఎట్టి పరిస్థితులను కూడా ఆయన సనాతనవాది. అంతకుముందు చాతుర్మాస దీక్ష చేశారు, అంతకుముందు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దీక్షలు, మాలలు ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇవాళ కొత్తగా ఆయనేమి దీక్షలు తీసుకుని కొత్తగా ఆ వస్త్రధారణ మాత్రం గట్టే ఉండదు. దీక్ష తీసుకుంటే వస్త్రధారణ తర్వాత వ్యవహార ధోరణి కొంచెం మారుతుంది. ఇది ధర్మంలో భాగం. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఉక్రోషం, ఉడికిపోతాను, ఏ రకంగా ఈయన ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణ తట్టుకోలేక మాట్లాడేటువంటి మాటలు వేరే ముసుగేసుకుని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. అందువల్ల ఏంటంటే నో డౌటు ఆయన చేసేది అక్షరాల తూచే తప్పకుండా నిజం. ఆయన ఎలా అయితే ఉన్నాడో అలాగే చూపిస్తాడు, ఆ రకంగానే మాట్లాడతారు. అదే ఆయన తెగవ కూడా. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు భాషలో ప్రస్తావనకు వచ్చేసరికి తమిళనాడులో ఒక రగడ జరుగుతుంది. మన తమిళనాడులో మన తమిళ భాషే ఉండాలి తప్పితే ఇతర భాషలకి ప్రమేయం లేదు అని. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ దాన్ని ఎలా సార్ చూడాలి? అంటే తమిళకి వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే హిందూ ప్రేమికులకి దగ్గర వ్యక్తి ఏమనుకోవాలి సార్? వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో తమిళనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి రాజకీయ పెద్దలు వాళ్ళు అనుసరించినటువంటి ఒక కుతంత్రపూరితమైనటువంటి వ్యవహార శైలి మెయింటైన్ చేశారు. మొట్టమొదటిగా ఏమనుకున్నారంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారు. చాలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దాన్ని మీటింగ్ పెట్టి ఖండించడం జరిగింది. ఆ ఉక్రోషం ఉంది. సో ఎప్పుడైతే సనాతన ధర్మానికి యాంటీ అయిపోతున్నారో తమిళనాడులో ఉండేటువంటి సామాజికంగా ఒక బలమైనటువంటి వర్గం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఆదరణ కోల్పోతుంది అక్కడ తమిళన్ గవర్నమెంట్.
వాళ్ళకి అర్థమైంది. కాబట్టి రెండో విధానాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. అదే ఎంచుకోవడమే త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం. అంటే మొత్తం తమిళందరికీ సంబంధించింది కదా, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించడం. అలాగే రూపీ యొక్క సింబల్ని తమిళంలో మార్చడం. అంటే ఇదంతా ఏంటంటే తమిళుల్ని ఏం చెప్తున్నారంటే రెచ్చగొట్టేటువంటి, ఒక పురిగొల్పేటువంటి చర్యకు విధానపరంగా చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి చేసి ఉండొచ్చు, కానీ దేశ సమగ్రతకి చాలా భంగకరమైనటువంటి విధానం. ది ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నేషనల్ ఇంటిగ్రిటీ. జాతీయ సమగ్రత అనేటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపం, దానికి ఎప్పుడు భంగం కలగకూడదు. మనం జాతీయవాద భావాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పేట్రియట్ ఫర్ పాలిటిక్స్ ఫర్ పేట్రియటిజం, అంటే రాజకీయాలు దేశభక్తి కొరకు అనేటువంటిది ప్రధానమైనటువంటి. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు తమిళాన్ని వ్యతిరేకించలేదు. ఆ యొక్క తీవ్రమైనటువంటి భావజాలను వ్యతిరేకించారు. ఎందువల్లంటే మనం విదేశాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అరే, మన దేశంలో ఉండేటువంటి హిందీని వ్యతిరేకించడం. పైగా రూపీ సింబల్ అనేటువంటిది జాతీయ సమగ్రతలో ఒక భాగం, నాకు తెలుసుండి. రూపీ సింబల్ కూడా రూపగారు తమిళనాడు వ్యక్తి అంట కదా సార్. తమిళ ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు రాజ్ కుమార్ ఏదో పేరు, ఆయన మర్చిపోయిన పేరు. వాస్తవంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగింది, ఆయనకి సన్మానించారు. ఇవన్నీ కూడా ఇక్కడ యాజ్ ఎన్ ఇండియన్ తమిళియన్ ఎట్సెట్రా తమిళియన్ కాకతాళీయంగా తమిళియన్ జరిగింది. ఆయన రూపొందించాడు రూపీని ప్యూర్ హిందీ కాదు, దేవనాగరి లిపికి దానికి సంబంధించినటువంటి ఒక లింక్డ్గా అది పెట్టడం జరిగింది. అయితే జరిగింది ఏంటంటే చూడండి, దేశానికి ద్రవ్య విధానం ఒకటే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం అది. అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ అంటే నేషనల్ పరంగా, జాతీయ పరంగా రూపీ సింబల్ ఒకటే ఉంటే ఇంటర్నేషనల్గా మన రూపీకి స్ట్రెంగ్త్ పెరుగుద్ది. ఆర్థిక విధానంలో చాలా కీలకం. అంటే వేరే ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా తమిళల్ని మిగతా వాళ్ళ మీదకి పురుగొల్పి వాళ్ళని పోలరైజ్ చేసేటువంటి కుతంత్రంలో భాగంగా స్టాలిన్ చేసినటువంటి విధానాన్ని నిర్ద్వందంగా ఖండించినటువంటిది పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ ఏమన్నా టెంపరీగా దాని యొక్క భావజాలం ఎలా ఉన్నప్పటికీ కూడా, ఇష్టపడకపోయినా అది జాతీయ సమగ్రతకు భంగకరమైనది. ఎందుకంటే మీరు తమిళంలో పెట్టి, నేను తెలుగులో పెట్టి, ఆయనేమో ఉర్దూలో పెట్టి, ఈయన దేశంలో 5,000 భాషలు ఉన్నాయండి. ఇదే తమిళంలో ఇంకా తులు భాష ఉంటుంది, లేకపోతే ఇంకో భాష ఉంటుంది, స్థానిక భాషలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇంకో రూపీ సింబల్ పెట్టుకుంటారా? లేకపోతే ఇంకొక మధ్యప్రదేశ్ ఉంది, లోకల్ లాంగ్వేజెస్లు ఉంటాయి, సంతాలకు లాంగ్వేజ్ ఉంటుంది, కోయి వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, లంబాడీలకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ట్రైబల్స్కు వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. ఎన్ని వేల సింబల్స్ పెట్టమంటారు? అంటే ఎన్ని వేల భాషల గురించి మీరు మాట్లాడతారు? అంటే ప్రతి భాష వాళ్ళు కూడా మా భాష ఇంపార్టెంట్, మా ఇది ఇంపార్టెంట్ అంటే జాతీయ సమగ్రత ఎక్కడ? ఖచ్చితంగా భాషలను గౌరవించే సాంప్రదాయం జనసేన పార్టీ యొక్క లక్ష్యం. కానీ భాష విద్వేషం అనేటువంటిది మాత్రం కూడదు. భాష దురాభిమానం కూడా కూడదు. ఖచ్చితంగా మన భాష యొక్క గౌరవం నిలబడాలి. మన భాషని మాత్రమే ఉండాలనుకోకూడదు. జాతీయ భాషగా ఆ రోజు ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత ఇతర రాజ్యాంగవేత్తలు, రాజ్యాంగ పరిషత్తులో ఆ రోజు తమిళ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. తమిళనాడుకు సంబంధించిన చక్రవర్తులు రాజగోపాలాచారి కానీ, లేకపోతే ఇంకొక మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులని. వాళ్ళందరూ సంబంధించి కంబైన్డ్గా తీసుకునే డెసిషనే కదా హిందీ. మీరు దాన్ని నేర్చుకుంటూ తమిళం యొక్క గౌరవాన్ని పెంచండి, తమిళాన్ని కూడా విస్తృతపరచండి. అంతేగాని కేవలం ఒక భాషా దురాభిమానాన్ని ప్రజల్లో పురుగొల్పే విధంగా చేయడం చాలా రాంగు. దానికి భాగంగానే ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు. ఏమని? ప్రకాష్ రాజ్ గారు ముందు సనాతన ధర్మం గురించి బయటకు వచ్చారు, అన్నీ మూసుకుని వెళ్ళిపోయారు. ఆ సనాతన ధర్మంలో భాగంగా అన్నీ మూసుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ కుతంత్రపూరితంగా మాట్లాడేటువంటి విధానమే ఈ యొక్క త్రిభాషా సూత్రం, లేకపోతే తమిళ భాష మీద
ప్రజలను పురుగొల్పడం ఇవన్నీ చేసేటువంటి పనులు. ఎందుకంటే తమిళుల్ని పోలరైజ్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి దేశం నుంచి వాళ్ళకు ఒక కుతంత్రపూర్వకమైనటువంటి విధానం కావాలి. అది ఏదనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ రాజకీయ లబ్ధి వాళ్ళకి ఇది. జాతీయ సమగ్రత దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఏదైనా కానీ చెయ్యాలి. కాబట్టి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తమిళాన్ని గౌరవిస్తూనే త్రిభాషా విధానంలో ఉండేటువంటి సమగ్రతను గౌరవిస్తూనే ఒక భాషని ఇలా చేస్తూ హిందీని వ్యతిరేకించడం వలన దేశానికి ఉండేటువంటి చిన్న చిన్న హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు వాటిని పేర్కోవడం జరిగింది. అంతేగాని ఏ భాషని ఆయన వ్యతిరేకించట్లేదు, అలాగని ఏ భాషని కూడా ఇబ్బంది లేదు. మొట్టమొదటిగానే ఆయన ఎన్నో సంవత్సరాలు మదించి రూపొందించిన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమే భాషల్ని గౌరవించే సాంప్రదాయం. ఇది విధానం అన్నమాట. సార్ అయితే మొన్న జనసేన ఆవిర్భావ సభలో వేదిక పైన ఇప్పుడైతే ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం గెలవడానికి అన్నది మేము ఎవరం కృషి చేసింది కాదు, పవన్ కళ్యాణ్ గారు మా మనస్తృప్తికి మాత్రమే ఇక్కడ పెట్టి పనిచేసేలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని మొదటి అంశము. రెండోది, పిఠాపురం ప్రజలు ఓటేయడానికి సిద్ధం అయిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చేస్తారని డిక్లేర్ చేశారో అప్పుడే పవన్ కళ్యాణ్ గెలిచారు. దీనిలో ఎవరి పాత్ర లేదు అనే వ్యాఖ్యలు చేశారు సార్. అయితే ఈ వ్యాఖ్యల్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వర్మ నీకేంటి కర్మ అనే హ్యాష్ ట్యాగ్స్తో కానీ లేదంటే వర్మ గారికి ప్రతిపాదిస్తూ, లేదు నాగబాబు గారు డైరెక్ట్గా వర్మ గారిని ఇలా అన్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? వాస్తవంగా ఏంటంటే అండి, అక్కడ అంతకుముందు పిఆర్పి తరపుని అభ్యర్థి నెగ్గినటువంటి నియోజకవర్గం అది. సామాజిక సమీకరణాలు రీత్యా కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా అనుకూలమైనటువంటి నియోజకవర్గం. అంతకుముందు జనసేన తరపు నుంచి అంత బలమైన వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి జనసేనకి. అలాగే అక్కడ జడ్పీటీసీ విషయంలోని స్థానిక ఎలక్షన్ల విషయంలోని కూడా స్థానిక జడ్పీటీసీ ఎలక్షన్ల విషయంలోని కూడా జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సందర్భం. సరే, ఇదంతా కూడా స్టాటిస్టిక్స్ పక్కన పెట్టండి. ఏ మనిషి కూడా తన వల్లనే నెగ్గాడు, తనే ఆధారం అనేటువంటిది లేదండి. ప్రజలు ఓట్లేస్తారు, అందులో నువ్వు ఒక భూమికి పోషిస్తావు. నేను దానం చేశాను, నేను నెగ్గించాను అంటే అది సరైనటువంటి విధానం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి చరిష్మా ఆ రోజు వేరేగా ఉంది. ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నాడు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మనం కాదని అంటారు. ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నారు. ఆయన వ్యూహాత్మకమైన అడుగుల్ని అవసరమైతే సొంత కేడర్ వ్యతిరేకించినప్పటికీ కూడా అలా కూర్చోబెట్టి ఆయన అనుకున్న వ్యూహాన్ని ప్రకారం ముందుకెళ్ళారు. బీజేపీ తటపడాయితే బీజేపీని ఒప్పించారు. ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి జైల్లో పిలిచి అక్కడికక్కడే అలయన్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళతో చెప్పలేదు, ఆయనతో కూడా చెప్పలేదు. నమ్మకం, ఇదంతా కూడా వ్యూహంలో భాగంగా చేసినప్పుడు వెంటనే రాజకీయమైనటువంటిది మారిపోయింది. ఓటు బ్యాంకులో ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వనన్నది వ్యూహమే, జైలుకి వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారిని ఇది చేయడం వ్యూహమే, బీజేపీని కలపడం వ్యూహమే. ఈ వ్యూహం మొత్తం అమలు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నెగ్గించింది కూడా వ్యూహమే. అలా వ్యూహాత్మక అడుగుల వలన మాత్రమే ఇవాళ మనం అందరం కూడా అధికారంలో ఉండడం జరిగింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అంతటి వ్యూహం ఉండబట్టే ఆయనకు ఉండేటువంటి చరిష్మా, ఆయన సిద్ధాంతాలు, ఆయన పని విధానం ఇదంతా ఒక ఎత్తు అయితే, పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవాలి. ఏంటంటే భీమవరంలో ఓడించారు, గాజువాకలో ఓడించారు. అలా అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే మా పిఠాపురం రండి, మేము నెగ్గించుకుంటామని ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి చేసిన సందర్భం. అంటే ప్రజలే పిలిపించుకున్నారు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా నా గెలుపు మీ చేతిలో పెడుతున్నాను, మర్యాదకి గౌరవానికి మాట్లాడినటువంటి మాటలని మామూలుగా నా చర్మం తీసి నీ చెప్పులు కుట్టద్దని, నువ్వు అర్జెంటుగా నీ చర్మం ఓలు చెప్పులు కుడతావా అని అడిగితే కాదు. ఒక మాటకి ఇచ్చేటువంటి గౌరవం, ఒక మాటకి ఇచ్చే గౌరవం నేను నిలబెట్టుకోవాలి. నేను దానం చేశాను,
నా వల్లనే జరిగింది. ఇవాళ వర్మ గారు ఏం తక్కువ తినలేదు కదండి. సరే నాగబాబు గారు కనీసం డైరెక్ట్గా అనలేదు వర్మ గారిని. అసలు వర్మ గారి ప్రస్తావన లేకుండా ఎవరన్నా అనుకుంటే కర్మ అన్నారు. అది ఆయనే చెప్పాలి ఎవరిని అన్నారో ఎందుకు అన్నారో. మీరు నేను మాట్లాడుకుంటే అది కరెక్టే కాదు వాస్తవంగా. ఇది ఒకటే విషయం. రెండోది ఏమన్నారు ఆయన, ఎంతోమంది వస్తారు చాలా చులకనగా చాలా ఇదిగా మాట్లాడాడు ఆయన. సరే మాట్లాడటం ఆయనకు మనసును వచ్చింది ఏదో జరిగింది అనుకోండి. రాబోయే రోజుల్లో అవన్నీ కాలమైనటికి పరిష్కారం. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు అదే వర్మ గారు చెప్పారండి. ఎలక్షన్ చాలా విచిత్రంగా జరిగింది. ఎవరో ఒక ఆయన దొరబబట ఏమని మేము పలానా ఊరిని తీసుకుంటున్నాం, దానికి సంబంధించిన అన్నీ మేము చూసుకుంటాం, భోజనాలు బొట్లు అక్కడ బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ అన్నీ అని వచ్చి ఒక ఊరు తీసుకుని పోరట. ఇంకో ఎన్ఆర్ఓ చూడు ఇంకో ఊరు తీసుకుని పోరట. మరి వీళ్ళందరూ ఏమయ్యారు? అక్కడ పనిచేసిన నాగబాబు గారు, టిడ్కో చైర్మన్ అజయ్ గారు, మహేందర్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, మరి వీళ్ళందరూ ఏమయ్యారు? అక్కడ ఉన్న జన సైనికులు ఏమయ్యారు? జనసేన క్యాడర్ ఏమైంది? ఎంతోమంది వీర మహిళలు ఏమయ్యారు? వీళ్ళందరికీ తెలియదా? అని నాదేనా? అందువల్ల ఏంటంటే ఊరికే మాట్లాడేటప్పుడు సూపర్లేటివ్గా మాట్లాడినప్పుడు అలాంటి రెస్పాన్సే వస్తుంది. నేను చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి మాటలు కంటే కూటమి చాలా ప్రమాదం అని అంటున్నారు. ఇప్పుడు కాదు సార్, ఇలా ఊరినే బిల్లబెత్తిన మాటలను లేకపోతే చిన్న చిన్న ఉడతూపులకి కూటమికి ప్రమాదం ఏం జరగదండి. ఏంటంటే దే ఆర్ సాలిడ్ అంత. ఎందుకండి లోకేష్ బాబు గారు ఉన్నారా? లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా గౌరవించారు. దానికి నిదర్శనమే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక. ప్రమాణ స్వీకారం చేసిన వేదికలో లోకేష్ బాబు గారు ఏం చేశారు? వద్దు 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 అని వారించారు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుకున్నారు. లేదు నువ్వు నా అన్నయ్యవి, కష్టంలో ఉన్నప్పుడు మనం కలుసుకున్నాం, ఖచ్చితంగా నేను నీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనేటువంటి భావనతో అందరి ముందును ఆయనకి ఏమాత్రం సంకుచితత్వం ఉన్నా, ఏమాత్రం ప్రెస్టేజ్ ఉన్నా, ఏమాత్రం నేనేటి అనుకున్నా అలా చేయరండి. లోకేష్ బాబు గారు ఆ రోజు కాళ్ళకి నమస్కరించి ఎంత వద్దన్నప్పటికీ కూడా ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడంలో లోకేష్ గారి యొక్క ఔన్నత్యం అది. అంటే ఆయన అంత ఓపెన్గా ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు తగ్గి 21 సీట్లు తీసుకున్నాడు కూటమి గెలుపు గురించి, ఈ రాష్ట్రం గురించి, దీని గురించి బీజేపీని కూటమిలోకి రప్పించారు అని చంద్రబాబు నాయుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు. మేడం భువనేశ్వరి గారు కూడా మాకు ఇదిగా ఉన్నప్పుడు ఒక సోదరులాగా నాకు చాలా ఇదిగా చేశారు అని చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళందరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది సాలిడ్గా. ఇలాంటి ఉడతూపులు చిన్న చిన్న విషయాలు కూటమికి బేటలు అవన్నీ ఏం జరగవండి. కానీ బాలినేని శ్రీనివాసరావు సభా వేదికగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఆయన ఏమైనా నష్టపోయారు అవన్నీ మాట్లాడుతూ కూడా రెండో మాట అన్నారు, గ్రౌండ్లో ఎవరెవరైతే జన సైనికులు కష్టపడ్డారు ఏమిందో 2014 నుంచి ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రస్తుతం కూటమిలో టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చు లేదా జనసేన ఎమ్మెల్యే ఎవరవచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న జనసేన ఎవరైతే జనసేన కోసం పాటుపడ్డారో వాళ్ళని పట్టించుకోవట్లేదు. దయచేసి పార్టీ వాళ్ళ మీద దృష్టి పెట్టండి, కార్యకర్తలు నష్టపోతే భవిష్యత్తులో పార్టీకి ప్రమాదం అంటూ కూడా చెప్పారు. అసలు నిజంగా ఇలాంటివి ఉన్నాయా లేకపోతే బాలినేని శ్రీనివాస్? వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాట జన సైనికులందరి మనసుల్లోకి పోయింది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే సమాజంలో 100% మందికి న్యాయం చేయలేరు. అయితే రాబోయే రోజుల్లో పరిష్కారాలు ఎలా ఉంటాయనేది అందరూ ఎదురు చూడాలి. జన సైనికులు చిన్నపాటి ఇబ్బంది పడుతున్నమాట అయితే నిజమే ఖచ్చితంగా. అయితే మరి రాబోయే రోజుల్లో అన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ ఒకటి. రెండేంటంటే అసలు ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకోమండి. పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా జాతీయ సమస్యలు చెప్పారు. ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కేవలం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్న నాయకులు, రాష్ట్రంలో ఉన్న విధానాలు, రాష్ట్రంలో ఉండేటువంటి ఎవ్రీథింగ్ దాని గురించి ఆలోచించారు. ఇంకా లోకల్ కూడా అంటే ఒక గిరి గీసుకుని అందులో ఉండిపోయారండి. ఇప్పుడు దాన్ని బ్లాస్ట్ చేసి బయటకు పంపించారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆలోచించవలసింది దేశ సమగ్రత గురించి ఆలోచించాలి, కేవలం రాష్ట్రమే కాదు. అందుకే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మా సిద్ధాంతం అండి. 7 సిద్ధాంతాల్లో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. నువ్వు ప్రాంతీయవాదం గురించి మాట్లాడచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోబట్టే ఇవాళ అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ వేలాది గోకులాలు కట్టేశాం.
2,500 గోకులాలు అండి. వాళ్ళందరూ కలిపి కొన్ని వందల గోకులాలు కూడా కట్టలేకపోయారు 5 సంవత్సరాలు కలిపి. మనం జస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ తిరిగేసరికి 2,500 గోకులాలు గిరిజన గ్రామాల్లో. నాట్ ఓన్లీ రోడ్లు లేని గిరిజన గ్రామాలు, డోలీ ఉండేటువంటి గ్రామాలకు కొత్తగా రోడ్లు, పాత రోడ్లు మరమ్మతులు, కొత్తగా మళ్ళీ ఆ రోడ్లు మార్చి రోడ్లు వేయడం, ప్రతిదీ కూడా అసలు కొన్ని వేల కిలోమీటర్లు ఇవాళ కొత్తగా రోడ్లు వేయడం జరిగింది. అప్పుడు మొత్తం కలిపి వాళ్ళు 5 సంవత్సరాలు కలిపి 248 కోట్లు కూడా రోడ్లు కేటాయించలేకపోయారే. మనం ఈ 6 నెలల్లోనే దాదాపు ఒక 648 కోట్ల పైన మనం రోడ్లు కేటాయించాం, ప్రభుత్వం కేటాయించింది. మరి ఇలా ప్రతిదీ అటవీ శాఖలోనేమో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు, దానికి సంబంధించి బోలంత ఆదాయం వస్తుంది. ఇంకా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా పరిపాలనలో చాలా స్పీడ్గా దూసుకుని వెళ్తున్నారు. ఇలా రాగానే బియ్యం మాఫియాని పట్టుకున్నటువంటి ఘనత సివిల్ సప్లైది. ఈ మధ్యకాలంలో బెల్లిని మా టూరిజం మినిస్టర్ గారు బోలను ఒప్పందాలు చేసుకుని వచ్చారు. వాటర్లో ఉండేటువంటి అదేంటి వాటర్ ఫ్లైట్ ఏదో ఫ్లయింగ్ బోట్స్ని ఆవిష్కరించారు. ఇలా ఏ రంగానికి ఆ రంగం, ఏ విధానికి ఆ విధానం ప్రతిదీ కూడా బాగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా దేని ఆధారంగా జరిగింది? టూరిజం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, పంచాయతీరాజ్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, అటవీ శాఖకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. సో ప్రాంతీయత విస్మరించినటువంటి జాతీయవాదం అంటే మనం సెంట్రల్తో సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మన రాష్ట్రంలో రోడ్లు నిర్మించాం, డోలీ అవసరం లేనటువంటి గ్రామాలని తయారు చేసుకోగలిగాం, గిరిజన గ్రామాలని బ్రహ్మాండంగా వైభవపేతంగా అభివృద్ధి చెంది అలాగే ఎర్రచందనాన్ని పట్టుకోగలిగాం. తర్వాత ఇంకా మిగతా గోకులాలు వేలాది నిర్మించగలిగాం, కొన్ని వేల కోట్లని కేటాయించగలిగాం. మొన్న బడ్జెట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రాంతీయతను ప్రాంతాలను డెవలప్ చేయడం. ప్రాంతీయత అంటే నా రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందాలి, నా ప్రాంతం మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధి చెందాలి, ఇది లక్ష్యం సార్. కానీ దేశ సమగ్రతకు భంగం కలిగితే మాత్రం దాని తర్వాతే నీది. దేశ సమగ్రతకు జాతీయవాదానికి భంగం కలగని రీతిలో ప్రాంతీయవాదం ఉండాలి. అంతేగాని విశృంఖలమైనటువంటి రీతిలో, విచ్ఛిన్నకరమైనటువంటి రీతిలో ప్రాంతీయతత్వం కుదరదు, ఇది దురాభిమానం అనేటువంటిది స్పష్టంగా అందులోనే చెప్పారు. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. అందువల్లనే ఇవాళ తమిళ స్టాలిన్ లేదా తమిళ గవర్నమెంట్ వాళ్ళ సెపరేట్ రూపీ సింబల్ పెట్టుకోవడానికి వ్యతిరేకించింది. ఎందుకంటే రూపీ సింబల్ ఇంటర్నేషనల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు భంగం, అది చాలా కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్కి చలామణికి ఇంటర్నేషనల్గా మనకు అది చాలా మంచిది. నువ్వు ఆ సింబల్ని మొత్తానికి డిస్మాంటిల్ చేసిస్తే లేకపోతే కన్ఫ్యూజ్ చేసి పడితే ఇబ్బంది కదా. నీ భాషా దురాభిమానంతోనో లేకపోతే నీ ప్రాంతీయ దురాభిమానంతోనో భాషను మా మీద రుద్దొద్దు అంటే ఆ భాషను ద్వేషించడం కాదు అని ప్రకాష్ రాజ్ చెప్పాడు. ప్రకాష్ రాజ్ మాటలే ఉందండి, అసలు కూరలో కరివేపాకు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి తన యొక్క ఐడెంటిటీ క్రైసిస్, నటుడిగా కాకుండా రాజకీయాల్లో నేను పెద్దదిగా కనపడిపోవాలని రకరకాల ట్రయల్స్ చేస్తూ ఉంటాడు, అలా బాల్తో పడతాడు. అంత విషయం అదే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల అంశాలు మాట్లాడుతూ కూడా జనసేన భవిష్యత్ 2047కి ప్రతి గ్రామం నుంచి 100 మంది యువకులు తయారు చేస్తాం. ఎవరైతే సామాన్యులు అయి ఉండి రాజకీయాలు బట్టి ఆసక్తి, ప్రజా సమస్యలు బట్టి అవగాహన ఉండి వాళ్ళని గుర్తించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. 2047కి ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి 100 మంది యువకులను గుర్తిస్తాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ముందుకు రమ్మని కూడా పిలుపునిచ్చారు. అసలు ఆయన ఒక 2047 అంటే దాదాపుగా చాలా దూరం ఉన్న అంశం. అది ఎలా మరి మనం చూడొచ్చు? ఇప్పటికే కాదండి, జనసేన ఇప్పటికీ 11 సంవత్సరాలు అయ్యి 12వ ఆవిర్భావ సభ చేసుకుంటున్నాం. ఈ 11 సంవత్సరాల్లోనూ గమనించండి, నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ, జీరో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అది బహుశా కాలం కలిసి వస్తే రేపు మాకు స్పోక్స్ పర్సన్ అవ్వచ్చు, అది వేరే విషయం, లేకపోతే లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా ఇప్పుడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. రాయపాటి అరుణ కానీ, కీర్తన గారు కానీ, ఎవరైనా మీరు ఎనీబడి, మామూలు వివేక్ కానీ,
వివేక్ బాబు, కుసుంపూడి శ్రీనివాస్ గారు కూడా దాదాపు అంతే. అంతే. తర్వాత ఎవరు, దాసరి రాజా, దాసరి కిరణ్ గారు, మొత్తం పేరున వాళ్ళందరూ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే. ఇక హైయెస్ట్ భావజాల ప్రాతిపదిక మీద వచ్చిన వాళ్ళు మా శివశంకర్ సార్ కానీ, సత్య సార్ కానీ, వీళ్ళందరూ, బొల్లి సత్య గారు, వీళ్ళందరూ. అలాగే ఒక పొలిటికల్ నేపథ్యంలో వచ్చింది మా మనోహర్ గారు, దుర్గేష్ గారు, వీళ్ళందరూ. ఇలా ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎలా గుర్తించాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, దేశ ప్రయోజనాలకు సంబంధించి జనసేన దగ్గర ఒక విధానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఫాలో అవుతూనే ఇంతవరకు తీసుకొచ్చారు. అంటే ఇది బేస్మెంట్. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇదంతా బేస్మెంట్. దీని పునాదిగా ఇప్పుడు జాతీయవాద నాయకులను తయారు చేస్తారు. దానికి ఏం చెయ్యాలో పక్కగా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మెరుగులు దిద్ది 2047 నాటికి, అంతే కదండి అన్నారు, రాబోయే రోజులు కొన్ని భవిష్యత్తులో 100 మంది ఈ దేశానికి సంబంధించి పనిచేసేటువంటి నాయకుల్ని తయారు చేస్తామని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు దాకా చూడండి, సైలెన్సర్లు తీసుకుని బళ్ళు డ్రర్ర నడిపేటువంటి జన సైనికులు ఇవాళ ఏంటి అంత ఇండిసిప్లిన్గా లేరు కదా, మార్చారు కదా ఆలోచన విధానం. ప్రజా సమస్యల మీద మాట్లాడారు, దుందుడు స్వభావాన్ని తగ్గించారు, క్రమశిక్షణలు పెంచారు, సినిమాల గురించి మాట్లాడడం తగ్గించారు, ప్రజా సమస్యల మీద వాడివేడిగా ఉండడం జరిగింది. అంటే ఆలోచన విధానాన్ని దేశం వైపు మళ్లించడం జరుగుతుంది, సమస్యల వైపు మళ్లించడం జరుగుతుంది, పరిష్కారాల వైపు మళ్లించడం జరుగుతుంది. యువతని అంత బాధ్యతగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు కేవలం ఈ దేశంలో ఓన్లీ జనసేనాని గారు, నో డౌట్ అందులో పవన్ కళ్యాణ్ గారే. ఆయనకు ఉండేటువంటి యూత్ ఫాలోయింగ్ని ఎంత బాధ్యతగా అసలు ఆయన వ్యవహరించారంటే అందరినీ కూడా దేశ సమస్యల పరిష్కారానికి మళ్ళించారు. అందులో భాగంగానే ఆయన ఇంకో మాట కూడా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు 100 మంది జాతీయ నాయకుల్ని నేను తయారు చేస్తానడానికి ఆయనకి ప్రేరణ కూడా చెప్పారండి. మీరు గమనించడం లేదు, బెంగాల్ విభజన టైంలో 1905లో జరిగినటువంటి బెంగాల్ విభజన కలిపేదాకా కూడా వందే మాతరం ఉద్యమం, మళ్ళీ బెంగాల్ను కలిపేటువంటి ఉద్యమాన్ని లేవనెత్తి బ్రిటిష్ వాళ్ళ టైంలో అది కూడా లేవనెత్తి బెంగాల్ మళ్ళీ కలిపే వరకు కూడా 1911లో అసలు వదలలేదు ఉద్యమాన్ని. బాలగంగాధర్ తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, లాలా లజపతి రాయ్ గారు కానీ, అరవింద్ ఘోష్ గారు కానీ, బోలంత మంది ఆ రోజు అప్పుడు అలా చేశారు కదా. మరి పాకిస్తాన్ ఇండియా విడిపోయేటప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు అనేటువంటి ఆ రోజు ఉండేటువంటి జాతీయ నాయకులు అడిగారట. అడిగితే వాళ్ళు అన్న మాట ఏంటి, ఆ రోజు యువ నాయకత్వం ఉంది, మేమందరం యువకులం. అంటే పశ్చిమ బెంగాల్ ఇవన్నీ విడిపోయేటప్పుడు యువకులు వాళ్ళందరూ ఆ రోజు జాతీయ నాయకులు అందరూ. కానీ తర్వాత యువ నాయకత్వం వాళ్ళు తయారు చేయలేకపోయారు. అంటే వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకున్నారు కానీ అది భవిష్యత్ తరాలకు అందించలేకపోయారు. నాయకత్వాన్ని తయారు చేయలేకపోయి వాళ్ళు చెప్పిన మాట అండి. కాబట్టి ఎప్పుడు కూడా నాయకత్వం గ్యాప్ ఉండకూడదు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నెక్స్ట్ నాయకత్వాన్ని వాళ్ళు తయారు చేస్తారు. అందులో భాగమే మనం అందరం కూడా అలా తయారు చేసి జాతీయ నాయకులు 100 మంది జాతీయ నాయకుల్ని తయారు చేస్తాను, గ్రామానికి 100 మంది నాయకులను తయారు చేస్తాను అని అండవాళ్ళు అందరూ ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం నాయకత్వంతో పొంగి పొరలిపోతున్నమాట అండి. అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్తోనే కాకుండా ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజకీయ విధానాలు అయితే ఉన్నాయో, ఆయన ఉన్నా లేకపోయినా అవి కంటిన్యూ అయ్యేలాగా ఆయన ఆలోచన. అటువంటి లోపం ఎక్కడ కూడా నాయకత్వం గ్యాప్ అనేటువంటిది రాకూడదు, అనేటువంటిది కంటిన్యూ అవ్వాలి. అందువల్ల దాని ప్రేరణగానే ఇవాళ జాతీయ నాయకత్వం మనం అందరినీ కూడా తయారు చేస్తామని ఆయన పిలుపునివ్వడం గల కారణం. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు సార్, ఏంటంటే అప్పుడు లెఫ్ట్ అంటే రైట్ అంటారు, రైట్ అంటే లెఫ్ట్ అంటారు, అప్పుడు చెగువేరా అంటారు, లేదంటే భగత్ సింగ్ అంటారు, అసలు ఎవరి సిద్ధాంతాలకి ఎవరికి పోలిక లేదు, అప్పుడే సిపిఐ అంటారు, లేదంటే బిఎస్పీ అంటారని. అంటే కొంతమంది ఏంటంటే ఈయనకి ఎలా నచ్చితే అలా మాట్లాడేస్తాడు, అసలు ఈయనకి ఏమి సెక్యులరిజం అసలు ఏం తెలియదు అని చాలా మంది విమర్శిస్తున్నారు బయట. దీన్ని ఎలా సార్ మీరు పని? ఏంటంటే అదే ఎవరో ఒక నేషనల్ జర్నలిస్ట్ ఎవరో అన్నారటండి, రైట్ టు సెంటర్ ఏదో మాట్లాడారంట. అయితే ఈ విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ సెంటర్ కాదు, సమస్య పరిష్కారం మానవత్వం 2 అంశాలు తీసుకుంటారు. మీలో మానవత్వం ఉంది, మిమ్మల్ని పక్కన పెట్టినప్పటికీ కూడా మీ మానవత్వం కోణాన్ని తీసుకుంటాడు. అయితే అందువల్ల పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకత్వాన్ని
చేశారనమాట. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే లెఫ్ట్ రైట్ సెంటర్ ఇది కాదండి ఆయన చూసేది. ఆయన మానవత్వం, మానవీయ కోణాన్ని చూస్తారు, సమస్య పరిష్కారాన్ని చూస్తారు. సమస్య పరిష్కారం గురించి కింద ఉన్నటువంటి జన సైనికుల దగ్గర విషయాన్ని కూడా ఆయన తీసుకుంటారు. మీరు కావాలంటే చూడండి, అలా ఒక కాగితం పట్టుకుని అక్కడెక్కడో ముసలావిడ నుంచి ఉంటే దారంటే వెళ్ళిపోయేటువంటి బస్సు మంచి పొలమని కాన్వాజ్ వెళ్తూ ఉంటుంది, టక్మని ఆఫీసుల్లో కాగితం తీసుకుంటారు. అందులో భాగమే ప్రజావాణి కానీ, గ్రీవెన్సల్ కానీ, జనవాణి కానీ, గ్రీవెన్సల్ కానీ, ఇవన్నీ కూడా ఈ సమస్యల్ని తీసుకుని వాటి పరిష్కారం గురించి ఆలోచిస్తాడు ఆయన. అలాంటి సమస్య పరిష్కారం గురించి ఆలోచించాడు కాబట్టి చెగువేరా గారు అంటే నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. చెగువేరా గారు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, లేకపోతే సెంట్రిస్టా ఇవన్నీ ఏం లేదు. చెగువేరా గారి యొక్క ఆ యొక్క మానవీయ కోణాన్ని నాకు ఇష్టమని చెప్పారు. ఒక రామ్ధారీ సింగ్ గారి యొక్క దేశభక్తి కవిత్వం అంటే నాకు ఇష్టమని చెప్పారు. దాశరథి గారి యొక్క తెలంగాణ గురించి మాట్లాడితే నాకు ఇష్టమని చెప్పారు. దళితుల యొక్క లేదా దీనుల యొక్క భావాలను చెప్పినటువంటి గద్దరన్ అంటే నాకు ఇష్టమని చెప్పారు. లోకమాన్య తిలక్ అంటే నాకు ఇష్టమని చెప్పారు. అంటే ఇలా ఒక 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 ఆయనకి సంబంధించి యజం ఏదైతే ఉందో ఆ యజం ఎక్కడెక్కడ ఉందో తీసుకున్నాడు ఆయన. ఈయన వాళ్ళ మారలేదండి, ఈయనలాగా ఉండడానికి వాళ్ళందరినీ ఉపయోగించుకున్నారు. మీకు అర్థమైందా? నేను చెగువేరాని ఫాలో అవ్వలేదు, చెగువేరాలో నచ్చిన లక్షణాలు నేను తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏవైతే ఉపయోగపడితే ఆ లక్షణాలన్నీ తీసుకున్నారు. ఈయన ఏమనుకున్నాడు, నేను ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చూపించాలి, ప్రజలకు మేలు చేయాలి, నా సమయం అంతా ప్రజల యొక్క కళ్యాణానికి వాడాలి అనుకున్నాడు. అలా వాడడానికి ఎవరెవరు నాయకులు ఇన్స్పిరేటివ్గా ఉన్నారో వాళ్ళందరి యొక్క ఇన్స్పిరేటింగ్ పాయింట్స్ని తీసుకున్నాడు ఆయన. అంతేగాని కేవలం ఆయన కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్ట్ లాగా, క్యాపిటలిస్ట్ అయితే క్యాపిటలిస్ట్ లాగా మారలేదు. మీ దగ్గర మంచి ఉంది, మంచిని తీసుకున్నాడు ఆయన. అంతే అంతవరకే. అంతేగాని ఆయన ఒకసారి చెగువేరాని ఇది చేస్తారు, ఒకసారి ఇలాగా ఇలాంటి కాదు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కుహనా విమర్శకులు అండి. కుహనా విమర్శకులు రకరకాల విమర్శలు చేస్తున్నారు, నేను చూస్తున్నాను ఆల్రెడీ. అసలు దానికి సంబంధం లేనటువంటి విషయాలు, లేకపోతే ఇలాగా తమిళం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆవిడ మాట్లాడింది ఏంటిది, మరి తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా, అదంతా దేశంలో భాగమే కదా, దేశ సమగ్రత ఉండడం వల్లనే కదా అని పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి దీనికి సంబంధం లేదని, లేకపోతే అసలు ఇతర భాషల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అడగాలని. ఇతర భాషల గురించి అడగడం అంటే నీ భాషని దేశం మొత్తం మాట్లాడేటువంటి స్థాయిలో నువ్వు డెవలప్ చేసుకో. త్రిభాషా సూత్రం అవ్వచ్చు, బహుభాషా సూత్రం ఏదన్నది కాదు, నువ్వు దేశ సమగ్రతకు భంగం కలిగిన రీతిలో నువ్వు ఏ వాదనన్నా తీసుకో. దేశ సమగ్రతకు భంగం కలిగిన రీతిలో ఏ వాదనన్నా తీసుకో. దేశ విచ్ఛిన్నతకి దారితీయని రీతిలో నువ్వు ఏ సిద్ధాంతాన్నన్నా చెప్పు. దేశ విచ్ఛిన్నతకు దేశ సమగ్రతకు భంగం కలిగేటువంటి ఏ సిద్ధాంతమైనా అది తప్పున తప్పు. అది స్టాలిన్ చెప్పాడా, లేకపోతే రామకృష్ణ చెప్పాడా, లేకపోతే ఇంకొకరు చెప్పారా, తమిళం చెప్పారా, లేకపోతే మహారాష్ట్ర చెప్పిందా, ఆంధ్రప్రదేశ్ చెప్పిందా కాదు. ఈ దేశం కలిసి ఉండడం వల్లనే మనం ఇన్ని సిద్ధాంతాలు మాట్లాడగలుగుతున్నాం. ఈ దేశం కలిసి ఉండడం వల్లనే మనం ఇన్ని యొక్క సౌకర్యాలు అనుభవించగలుగుతున్నాం. ఈ దేశ సమగ్రతలో ఉండబట్టే మనకి ఇంత స్వేచ్ఛ ఉంది, ఇన్ని ఉద్యమాలు చేయగలుగుతున్నాం, ఇన్ని సౌకర్యాలు పొందగలుగుతున్నాం, ఇన్ని హక్కుల గురించి మాట్లాడుతున్నాం, ఇన్ని బాధ్యతల గురించి మాట్లాడుతున్నాం, ఇవాళ రాజ్యాంగం గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. దేశ సమగ్రతకు భంగం కలిగేటువంటి రీతిలో వ్యవహరించడానికి హూ ఆర్ యూ? దేశ సమగ్రత చాలా ప్రధానం. దేశం యొక్క విచ్ఛిన్నతకు ఏ ఒక్కరు పాటుపడినా నిలువున తీయవలసిందే. అది మాత్రం కుదరదు. ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటే చైతన్యం చేయడానికి ఖచ్చితంగా ఉంటాం మేమందరం. దేశ యొక్క సమగ్రత భంగం కలిగే రీతిలో మీరు ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటే, పురుగొల్పితే ప్రజలను చైతన్యం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి ప్రకారం అందులో తిరగలేదు. అందుకే మాట్లాడటానికి సంకోచించడం ఉండదు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలని ఎన్నిసార్లైనా ఖండిద్దాం. అందువల్ల ఏంటంటే దేశ సమగ్రత భంగం కలిగే రీతిలో ఎవరు ఏం మాట్లాడినా, అందుకే అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను పదే ఖండిస్తాం. లేకపోతే ఇంకొక ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలనే ఖండిస్తాం. ఎవరు ఏ మతానికి సంబంధించి ఏ రకంగా ఈ దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో మాట్లాడినా ఖండిస్తాం. ప్రజలను చైతన్యం చేస్తాం. భయపడం, తెగించి చెప్తాం, తెగేసి చెప్తాం.
దేశం యొక్క విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము తగ్గేది లేదు, తగ్గం. ఇదే జనసేన యొక్క విధానం. పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా మా అందరికీ దిశానిర్దేశం చేసిన విధానం. కాబట్టి ఇది మా యొక్క అల్టిమేట్, అంటే అది మా యొక్క పర్యవసానం, చివరి ఇంక అల్టిమేట్ డెసిషన్ అదే మాది. అందువల్ల ఏంటంటే మొన్న ఆవిర్భావ సభ మాకు చేసిన దిశానిర్దేశం మేము జాతీయం వైపు, జాతీయ దేశ సమగ్రత వైపు, దేశ సమస్యల వైపు పయనించడమే. మేమందరం దానికి సిద్ధంగా ఉన్నాం. తొందరలో అవన్నీ కూడా చేయగలుగుతాం. అది విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి రామకృష్ణ నల్లల్ గారు మనకి చక్కటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి టీవీ 24 స్టూడియో. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.